హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దివారి వ్లాగ్స్. ఈ వ్లాగ్ మొత్తం మా వీహా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ప్రిపరేషన్స్ మొత్తం ఉంటాయి. సో ఇక్కడ మేము వీహా బర్త్డే కోసం డ్రెస్ తీసుకున్నాం. ప్రతి సెలబ్రేషన్స్కి ఆర్ పార్టీస్కి మనకి గిఫ్ట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మనం కూడా గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. మాకైతే ఆయిల్ డిస్పెన్సర్ అయితే యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఇంట్లో అనేసి మేము ఆయిల్ డిస్పెన్సర్ తీసుకున్నాము. సో ఇక్కడ అదే ప్యాకింగ్ చేస్తున్నాము. ఫస్ట్ వాటర్ బాటిల్స్ అనుకున్నాము, తర్వాత టిఫిన్ బాక్సెస్ అనుకున్నాము. అట్లా ఒక 2-3 అనుకొని, బట్ లేటర్ ఆన్ మళ్ళీ ఆయిల్ డిస్పెన్సర్స్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఇది తీసుకున్నాం అన్నట్టు. మేము అనుకున్న కౌంట్ కంటే ఒక 25 ఎక్కువనే తీసుకున్నాము. బికాస్ ఎవరు హర్ట్ అవ్వద్దు అండ్ ఎవరికి తక్కువ అవ్వద్దు, అందుకనే ఒక 25 ఎక్కువ తీసుకున్నాము. అండ్ మా ఫ్యామిలీలో మేము ఫస్ట్ టైం ఇస్తున్నాం రిటర్న్ గిఫ్ట్స్. సో అందుకనే కౌంట్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు అన్నట్టు ఒక 25 ఎక్కువ తీసుకున్నాము. మా ఆయన మెయిన్గా ఏదైనా ఫెస్టివల్ చేస్తే ఫుడ్ దగ్గర చాలా పర్టికులర్ అన్నట్టు. ఎక్కువనే వండిపిస్తాడు కానీ ఈక్వల్గా అట్లా ఏం చెయ్యడు. సో ఫుడ్ కూడా మేము ఎక్కువనే చేయించాము. బట్ అన్ఫార్చునేట్లీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అదే రోజు వర్షం పడ్డది. మేము కూడా చాలా టెన్షన్ పడ్డాము, డిసెంబర్లో వర్షం ఏంటి. అండ్ మోరోవర్ మేమంతా రెడీ చేసుకొని ఫుడ్ అంతా ప్రిపేర్ అయ్యాక వర్షం పడితే చాలామంది రారు, ఎందుకంటే మా లొకేషన్కి అండ్ మా రిలేటివ్స్ వాళ్ళు ఉన్న లొకేషన్కి చాలా దూరము. కొంచెం టెన్స్ అయ్యాము, బట్ అట్ ద ఎండ్ వచ్చిర్రు. నేను హెయిర్ డ్రెస్సర్ని కానీ మేకప్ ఆర్టిస్ట్ని కానీ పిలుద్దాం అనుకున్నాను, బట్ నాకు టైం సరిపోలేదు. సో నేనే మేకప్ చేసేసుకున్నాను. అండ్ హెయిర్ కూడా నేను ఏమంత ఎక్కువ చేయలేదు, జస్ట్ లైట్ కర్లింగ్స్ పెట్టేసి ముందు కొంచెం ట్విస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ హాల్ ఎంట్రీ దగ్గర చిన్నగా స్నాప్స్ తీసుకున్నాము, కొంచెం వీడియోస్ కూడా తీసుకున్నాము.
నేను ఫస్ట్ బ్లూ కలర్ అనుకున్నాను. కాస్ట్యూమ్ ఇది మొత్తం ముగ్గురికి బ్లూ కలర్ అయితే సెట్ అయిపోతది. ఆర్ ఎల్స్ 2 కలర్స్ సెలెక్ట్ చేసుకొని అందులోకెళ్ళి మేమిద్దరం డిఫరెంట్, నేను మా ఆయన డిఫరెంట్ కలర్ వేసుకొని విహాకి వేరే కలర్ వేద్దాము అన్నట్టు అనుకున్నాను. బట్ ఎందుకో నాకు ఆ బ్లూలో అంత లుక్ అనిపించలేదు అండ్ ఫొటోస్లో కూడా అంత బాగా రాదేమో అనిపించింది. సో అక్కడ ఇంకొకటి ఉండే డ్రెస్ వైన్ కలర్, నేను అది స్టార్టింగ్ నేను స్నాప్స్ తీసుకోలేదు. వైన్ కలర్ నాకు బాగా నచ్చి నేను వైన్ కలర్ తీసుకున్నాను. అండ్ నాకు కూడా వైన్ కలర్ దొరకలేదు. 2 డేస్ పట్టింది నాకు వీహా డ్రెస్కి మ్యాచ్ చేయడానికి. 2 డేస్ పట్టింది. మా ఆయనకైతే లిటరల్లీ ఒక 1 వీక్ సెర్చ్ చేస్తే కానీ దొరకలేదు ఆ క్లాత్, ఆ కలర్, అసలు ఆ కలరే దొరకలేదు. 1 వీక్ సెర్చ్ చేస్తే ఒక షాప్లో దొరికితే మళ్ళీ ఆయన స్టిచ్చింగ్ చేయించుకున్నాడు. మా విహా బాగా సపోర్ట్ చేస్తుంది అని అనుకున్నాను. బట్ మా బ్యాడ్ లక్ అస్సలు సపోర్ట్ చేయలేదు. చాలా క్రాంకీ అయిపోయింది. డ్రెస్ వల్ల అనుకుంటా, మైట్ బి నేను చూసి తీసుకోవాల్సింది, అన్ని లేయర్స్ తీసుకునేది లేకుండే. ఆమెకి డ్రెస్ వల్ల చాలా అన్కంఫర్టబుల్గా ఉండే, తను అస్సలు సపోర్ట్ చేయలేదు, బాగా ఏడ్చింది. చాలా ట్రై చేసినాము, ఇక ఆమె ఆగుతలేదని చెప్పేసి కేక్ కట్ చేసేసినాము. మా వీహా ఏడ్చేసరికి మేము అనుకున్నవి ఏవి చేయలేకపోయినాము. లైక్ ఫొటోస్కి నేను కొన్ని అనుకున్నాను, కొన్ని స్టిల్స్ అనుకున్నాను లైక్ మా పేరెంట్స్ తోటి. యాక్చువల్లీ మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మ, మా మమ్మీ, నేను అండ్ వీహా తోటి ఇట్లా లైక్ 4 జనరేషన్స్ లాగా ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాను. బట్ మా వీహా చాలా అంటే చాలా ఏడ్చేసింది. అసలు ఆమెను చూస్తే నాకే ఏడుపు వచ్చింది, ఆ స్టేజ్లో ఏడ్చింది అన్నట్టు. చాలా అంటే చాలా ఏడ్చేసింది. ఇక నేను అనుకున్న ఫొటోస్ అవ్వలేదు. కొత్త మనుషుల్ని చూసిన, ఎక్కువ క్రౌడ్ని చూసిన అంతే. పిల్లలు ఇంకా అంతే, ఏం చేయలేము, వాళ్ళు ఏడుస్తారు, ఎందుకో వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు అంతే, ఇంకేం చేయలేము. ఇక మేము ఫ్యామిలీ ఫొటోస్ స్టార్ట్ చేసేసినాము అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసి ఫొటోస్ తీసేసుకున్నారు.
మా ఫ్రెండే వచ్చిండు ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి. నేను అతని డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. విక్కీ ఫోటోగ్రఫీ అని, చాలా బాగా తీస్తాడు. ఫైనల్లీ మా విహా ఫస్ట్ బర్త్డే అయిపోయింది. అసలు 1 ఇయర్ ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోయింది. ఆమె 1 మంత్ నుండి 12 మంత్స్ కంప్లీట్ చేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నేను గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియోస్ కూడా పెడతాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe my channel. Thanks for watching till the end.